హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో స్మితా సబర్వాల్ మేడం యొక్క ట్వీట్ అనేది మనకి ఒక వైరల్ హాట్ టాపిక్గా మారింది. సో ఒకసారి మేడం చేసిన ట్వీట్ చూద్దాము అండ్ మన వ్యూస్ ఏంటో దాంట్లో ఒకసారి మనం చూసుకుందాం, రైట్? సో ఈ ట్వీట్ చూడండి. యాజ్ దిస్ డిబేట్ ఈస్ బ్లోయింగ్ అప్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్, డస్ అన్ ఎయిర్లైన్ హైర్ ఏ పైలట్ విత్ డిజేబిలిటీ ఆర్ వుడ్ యూ ట్రస్ట్ ఏ సర్జన్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి అంటున్నారు. అంటే లైక్ ఈ డిబేట్ మనకి ఎవరైతే పూజా కేట్కర్ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు తను ఈ ట్వీట్ చేశారనమాట. ఏమని? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు డిజేబుల్డ్, ఓకేనా, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ యొక్క వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, డస్ అన్ ఎయిర్లైన్ హైర్ ఏ పైలట్ విత్ డిజేబిలిటీ, అంటే డిజేబిలిటీ ఉన్న పర్సన్ని ఎయిర్లైన్ వాళ్ళు పైలట్గా పెట్టుకుంటారా? ఆర్ వుడ్ యూ ట్రస్ట్ ఏ సర్జన్ విత్ డిజేబిలిటీ, అంటే ఎవరైనా సర్జన్ ఉన్నారనుకోండి, ఆ సర్జన్ అంటే డిజేబుల్డ్ ఉన్న ఒక సర్జన్ మీరు పెట్టుకుంటారా ఆపరేషన్కి అన్నట్టు తను ట్వీట్ చేశారు. సిమిలర్లీ ద నేచర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్ ఈజ్ ఎ ఫీల్డ్ వర్క్, లాంగ్ టాక్సింగ్ అవర్స్, లిజనింగ్ ఫస్ట్ హ్యాండ్ టు ద పీపుల్స్ గ్రీవెన్స్ విచ్ రిక్వైర్స్ ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పేసి అన్నారు. అండ్ వై డస్ దిస్ ప్రీమియర్ సర్వీస్ నీడ్ దిస్ కోటా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి అన్నమాట. అంటే బేసిక్గా తను ఆ పూజా కేట్కర్ గారు చేసిన ఫ్రాడ్ని ఉద్దేశించి పెట్టిన ట్వీట్లో తను ఇక్కడ ఏమంటున్నానంటే ఫైనల్ జస్టిఫికేషన్ ఇక్కడ, వై డస్ దిస్ ప్రీమియర్ సర్వీస్ నీడ్ దిస్ కోటా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నారు. అంటే తను ఎక్కడా కూడా మనకి మీరు పీడబ్ల్యూడి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పలేదు. అంటే ఇప్పుడు కట్ ఆఫ్లు తగ్గిస్తున్నారు అంటే దాని రీజన్ ఏంటి అంటే ఈ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు అని చెప్పేసి తన యొక్క వర్షన్ అనమాట. అంటే ఇక్కడ దీంట్లో తప్పు ఉందా లేదా అని చెప్పేసి నేను దీని గురించి మాట్లాడడానికి రాలేదండి. మేబీ దాంట్లో తను మాట్లాడిన మాటల్లో తప్పు కూడా ఉంది. అండ్ తప్పు లేకుండా అంటే తను ఎక్కడ కూడా పీడబ్ల్యూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పలేదు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, బయటకు వచ్చి మీడియాలో నీతి మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. మరి అలా నీతి మాటలు మాట్లాడే అకాడమీలందరికీ కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను. మరి పీడబ్ల్యూడీస్ అంటే అందరికీ కూడా గౌరవం, అందరూ వాళ్ళని లైక్ మంచిగా సపోర్ట్ చేద్దామనే ఇంటెన్షన్తోనే ఉంటారు కదా. మరి నా క్వశ్చన్ ఏంటంటే, ఏ అకాడమీ వాళ్ళకి సపోర్ట్ చేసిందో ఒకసారి చెప్పండి. ఇక్కడ వేల కోట్లు దోచుకున్న యూపీఎస్సీ అకాడమీలు అన్నీ కూడా డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి దమ్ము ధైర్యం ఉంటే ఆన్సర్ చేయండి. మీరు ఆ స్టూడెంట్స్ని తీసుకొచ్చి నేను ఇంతమంది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను, లేదా ఇంతమంది స్టూడెంట్స్కి నేను ఫీజులో కన్సెషన్ ఇచ్చాను అని చెప్పేసి ఒక్క అకాడమీనైనా ప్రూవ్ చేయమని చెప్పండి. అలా ఏం చేయరు. బయటకు వచ్చి నీతి మాటలు చెప్పమంటే బాగా చెప్తారు. బయట జరిగే మాఫియా గురించి చాలా మంది స్టూడెంట్స్ మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇళ్లలో కూర్చుంటారు, మీకు ఇక్కడ యూపీఎస్సీ అకాడమీలో జరిగే సిచ్యువేషన్ తెలియదు. నేను క్లియర్గా చెప్తాను, మీరు ఒకసారి క్లియర్గా వినండి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసే ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ అన్ని కూడా ఫాల్స్, ఓకేనా? ఒక్క ర్యాంకు కూడా డైరెక్ట్గా అకాడమీస్ నుంచి వచ్చింది లేదు, అన్నీ కూడా ఫేక్ ర్యాంక్స్ని క్లెయిమ్ చేసుకోవడం. ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అంటే ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఎప్పుడు పెడతారు? కరెక్ట్గా ఇంటర్వ్యూకి, లైక్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అని పెడతారు. ఎందుకు? ఒక పర్సన్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడంటే హిస్ టాలెంటెడ్, ఒక పర్సన్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడంటే హిస్ టాలెంటెడ్. ఇలాంటి వాళ్ళని కరెక్ట్ టైంలో మంచి ఇట్లా పండు పట్టుకున్నట్టు పట్టుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది అకాడమీల కంటే, కరెక్ట్గా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది పెడతారు. వీళ్ళు ఆబ్వియస్లీ ర్యాంకర్స్ అంటే ఐ మీన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో అన్ని అకాడమీలకు వెళ్తారు. ఎందుకంటే మేబీ ఒక అకాడమీలో అడిగే క్వశ్చన్ డైరెక్ట్గా యూపీఎస్సీ బోర్డులో అడిగే అవకాశం ఉంటుంది కదా అని ఫ్రీయే కదా అని చెప్పేసి అన్నిటికీ వెళ్తారనమాట. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క వీడియోస్ తీసుకునే ఉంటాయి చూసారా, అవి పెట్టుకొని మా అకాడమీ నుంచి నేను చెప్పడం వల్ల ర్యాంక్ వచ్చింది వాడికి అని చెప్పేసి బయట క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రొజెక్షన్ అనమాట. వేల కోట్ల వెనకాల నుంచి దున్నుకోవడానికి ఒక మంచి మార్గం ఏది సింపుల్గా అంటే, ముందు నుంచి ప్రొజెక్ట్ చేసుకోవడం, ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టడము, ఫేక్ ర్యాంక్స్ క్లెయిమ్ చేసుకోవడము. ఇంట్లో పేరెంట్స్ చూస్తూ ఉంటారు అనమాట, అబ్బా ఈ అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ ఇక్కడికి పంపిస్తే మంచి మంచి ఆఫీసర్లే బయటకు వస్తారు అంటే, మీ అబ్బాయి అమ్మాయిని పంపించే ముందు ఒకసారి ఆ అకాడమీలని మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి. మీ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ ఒక 10 మందితో మాట్లాడిస్తారా అంటే నోర్లన్నీ మూసుకుపోతాయి అన్నమాట. బయటికి వచ్చి మీడియా ముందు నీతి మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా క్వశ్చన్ ఏంటి అంటే, ఒక్కళ్ళైనా పీడబ్ల్యూడి గురించి ఉద్దేశించి ఒక వీడియో చేశారా డైరెక్ట్గా యూట్యూబ్లో? మీ అందరికీ ఇలాంటి, ఇప్పుడు మాదంటే చిన్న అకాడమీ అండి, ఓపెన్గా చెప్తున్నాను.
మాకు వేల కోట్లుంటే మేము ఇంకా ఎంతో చేసేవాళ్ళం. ఓకేనా? చిన్న అకాడమీ అయినా గానీ మేము చేసిన పనేంటి? ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. మీరనొచ్చు కదా! మరి నువ్వు నీతి మాటలు చెప్తున్నావు యూట్యూబ్ ముందుకొచ్చి అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మీరొకసారి మన యూట్యూబ్ ఛానెల్ సెర్చ్ చేస్తే 2023లో మనం కోచింగ్ స్టార్ట్ చేసాం యూపీఎస్సీ వాళ్ళకి. అది కూడా మంచి మంచి యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళని అండ్ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్న వాళ్ళతో మనం క్లాసెస్ చెప్పిస్తున్నాము. అండ్ వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకు ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటున్నాను అంటే, తెలుగు రాష్ట్రాల్లో బయట కోచింగులకి 1,50,000, 2,00,000 తీసుకునే రోజుల్లో లాస్ట్ ఇయర్ మనం కేవలం రూ. 50,000 మాత్రమే యూపీఎస్సీ కోచింగ్ ఇస్తే, దాంట్లో పీడబ్ల్యూడీ వాళ్ళకి 50% ఆఫ్ ఇచ్చామన్నమాట. అంటే మాకిక్కడ కన్సర్న్ లేదా అంటే, కన్సర్న్ ఉంది. అంటే సేవ చేయాలనే ఇంటెన్షన్ ఇక్కడి నుంచి రావాలి గానీ, సేమ్ ఒక పర్సన్ వచ్చి ఏడుస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ అండి. అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఒక మంచి అకాడమీకెళ్ళాడు. మన హైదరాబాద్‌లో ఉన్న అకాడమీకెళ్ళి, ఇలా నేను మీ అకాడమీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేనొక పీడబ్ల్యూడీ పర్సన్‌ని. నాకేదైనా కన్సెషన్ ఇస్తారా అంటే, కడితే గట్టు లేకపోతే బయటికి పో అన్నారంట. మరి ఇదేనా సేవ చేసే ఇంటెన్షన్ మీది? వేల కోట్లు ఎనకాల వేసుకుంటున్నారు బానే ఉంది. ఒక్క పీడబ్ల్యూడీ పర్సన్ కొద్దిగా కన్సెషన్ అడిగినప్పుడు ఇయ్యలేని మీరు బయట మీడియా ముందుకొచ్చి మాటలు మాట్లాడితే ఇదెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో, ఈ కోపంతో వచ్చి చేస్తున్న వీడియో అన్నమాట. బేసిక్‌గా చాలా మందికి తెలియకపోవచ్చు పెద్ద పెద్ద అకాడమీ యొక్క డైరెక్టర్ల గురించి. బయట మీకు కనిపించే మీడియాలో ప్రొజెక్షన్ ఎప్పుడు నమ్మకండి. పైన పటారం, లోన లోటారం. పైన ఎవరైతే వీడియోలు చేసుకుంటూ అడ్మిషన్‌లు దోచుకొని కోట్లు కోట్లు ఎనకాలేసుకుని మంచి మంచి ఇల్లులు, కార్లు, బంగ్లాలో తిరిగే వాళ్ళందరూ ఉంటారు చూసారా? వాళ్ళ గురించి అసలు కథ అక్కడ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అడిగితే జెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సరే. దాని తర్వాత పీడబ్ల్యూడీస్ మళ్ళీ ఇంకొక వీడియో గూడా జేసి, మనం వాళ్ళ గురించి 50% కన్సెషన్ వీడియో ఇచ్చాము. ఇక్కడ గూడా మొన్న గూడా ఈవెన్ వీడియో జేసాము. ఈవెన్ ఫర్ గ్రూప్ 2 గూడా మనము గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని ఏ ఒక్క బ్యాచెస్ స్టార్ట్ జేసినా గాని పీడబ్ల్యూడీ వాళ్ళని కన్సిడర్ జేసుకొని 50% ఆఫ్ ఇస్తున్నాం మనం కోచింగ్‌లో. ఓకేనా? సో, అంటే చిన్న అకాడమీ. మాకు డబ్బులు గూడా సరిగ్గా లేవు. అయినా గానీ మాకు సేవ జేయాలనే ఇంటెన్షన్ అయితే ఉందండి. ఓకేనా? ఇదే మాట నాకు రేపు కోట్ల కోట్ల రూపాయలొచ్చినా గానీ ఖచ్చితంగా పీడబ్ల్యూడీ కమ్యూనిటీకి హెల్ప్ జేసే మనస్తత్వం నాది. రైట్? మరి వేల కోట్లు దోచుకున్న వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి జెప్పించండి అంటా నేను. ఒక 10 మంది. ఈ 10 మందికి నేను హెల్ప్ జేశాను. ఈ 10 మందికి నేను ఇది జేశాను, అది జేశానని జెప్పించండి. చెప్పించరు. ఎందుకంటే మీకు గావాల్సిన డబ్బులు. బయట బయట పబ్లిక్‌లో ఒక పేరు. అంతేగాని సేవ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఉండదండి. గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద యూపీఎస్సీ అకాడమీలు చేసే దందాలు వేల కోట్లు దోచుకోవడము. ఒక స్టూడెంట్ డబ్బులు కడితే కట్టేసాడు గదా! ఇగ ఏదో ఒకటి చెప్పి పంపించండి అనే ఇంటెన్షన్ గాని, ఇక్కడ యూపీఎస్సీ అనే ఈ యొక్క యుద్ధంలో కష్టపడిన వాడికి మాత్రమే వస్తుంది. కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తదంటే లేదండి. చాలామంది సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళున్నారు. లేపోతే వాళ్ళ మెంటర్స్ దగ్గర హెల్ప్ తీసుకొని కొట్టిన వాళ్ళున్నారు. ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్తేనే ర్యాంక్ కొట్టాలని జెప్పేసి అనట్లేదు ఇక్కడ నేను. ఓకేనా? సో, పోనీ మా అకాడమీలో జాయిన్ అవ్వడానికి వీడియో చేస్తున్నా అంటే మీరు జాయిన్ అవ్వకండి. నేనెప్పుడూ గూడా మన అకాడమీలో ఒక్కళ్ళు గూడా రిటర్న్‌లో కాల్ బ్యాక్ జేసి అదర్ అకాడమీస్ లాగా హింసించమండి. ఓకేనా? ఫోను జేసి మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి అంటే మాకేం అవసరం అండి. మేము క్వాలిటీ ఇస్తున్నాము. ఓ 10 మంది జాయిన్ అయినా, 20 మంది జాయిన్ అయినా మేము జెప్పాల్సింది మేము జెప్తాము. లాస్ట్ ఇయర్ ఇందాక చూపించిన వీడియోలో పీడబ్ల్యూడీ పర్సన్‌కి మనము లైక్ 50% ఆఫ్ ఇచ్చాము. తను ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతుంది. పల్లవి అనే పర్సన్ తన వీడియో గూడా ఉంది చూడండి మన దాంట్లో. సో, మీడియా ముందుకొచ్చి సొల్లు మాటలు జెప్పకండి. ఓకేనా? సొల్లు మాటలు జెప్పే ముందు మీకు ఎనకాలకి ఒకసారి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. మీ వేల కోట్ల దందాలేంటో స్టూడెంట్స్‌కి తెలియకపోవచ్చు. నేను దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి డైరెక్ట్ మీడియా ముందుకొచ్చి చెప్తున్నానండి. ఈ యూట్యూబ్ అనే ప్లాట్‌ఫార్మ్ ముందుకొచ్చి చెప్తున్నాను. దయచేసి మిత్రులారా గమనించండి. యూపీఎస్సీ అనేది ఒక పెద్ద మాఫియా. ఆ మాఫియాలో మీరు ఏదో లైక్ మాటలు జూసి యూట్యూబ్‌లో పెట్టే వీడియో యొక్క మాటలు జూసి, ఆ ఫేక్ ర్యాంకర్స్‌ని జూసి మీరు మోసపోయారు అనుకుంటే మీకన్నా పెద్ద గొర్రెలెక్కడ ఉండరు. ఓకేనా? ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మీరు అక్కడ ఎంక్వైరీ జేయండి. ఆ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాతే జాయిన్ అవ్వండి గానీ, మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మీరు అలా తగలబెట్టకండి అకాడమీస్‌కి. ఓకేనా? అండ్ మా అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా గానీ మా స్టూడెంట్స్‌ని ఎంక్వైరీ చేయండి. మా టెస్టిమోనియల్స్ అన్నీ గూడా చూడండి. వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటాయి. ఏ ఒక్క టెస్టిమోనియల్ గాని, ఏ ఒక్క స్టూడెంట్ గాని ఫేక్ మీ దాంట్లో అని ప్రూవ్ చేస్తే
ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు ఇచ్చి అకాడమీని వదిలి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామండి. ఓకేనా? మరి ఇలాంటి ఛాలెంజెస్ అదర్ అకాడమీస్ కూడా చేస్తే బాగుంటది. అండ్ అదర్ అకాడమీస్ కూడా జెన్యూన్‌గా వాళ్ళ అకాడమీల నుంచి వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టుకుంటే మంచిది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా సిగ్గు, శరం, సీమి, నెత్రి లేకుండా మళ్ళీ అదే డ్రామా, మళ్ళీ అదే కథ. మళ్ళీ మా దగ్గర నుంచి ర్యాంకులు, మా దగ్గర నుంచి ర్యాంకులు. మా వల్లే ర్యాంకులు, మా వల్లే ర్యాంకులు. కొద్దిగన్నా మారండి. డబ్బులు తీసుకున్నందుకు ఒక రూపాయి తీసుకుంటే కనీసం ఒక 70 పైసలన్నా న్యాయం చేసే ఇంటెన్షన్ ఉండాలి గానీ, ఒక రూపాయి తీసుకొని 10 పైసలు న్యాయం చేసి 90 పైసలు మోసం చేసే ఇంటెన్షన్‌లు పెద్ద పెద్ద యూపీఎస్సీ అకాడమీలకున్నాయి. అది మీరెప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే, మీరొక ఇంటెలెక్చువల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీడియాలో చెప్పే మాటలు నమ్మకుండా, దాని యొక్క జెన్యూన్‌నెస్ ఎంతవరకు అనేది అక్కడ స్టూడెంట్స్‌ని అడిగితే క్లియర్‌గా తెలుస్తుంది. ఓకేనా? ఏదో మనకెవరన్నా కనిపిస్తే చాలు, అమ్మో! ఇక మాకు దేవుళ్ళు, దేవతలే ఇంకా వీడియో మనకి ఏమన్నా వీడియో పెడితే. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే స్టోరీ మీకు తెలిస్తే మీరే అకాడమీల మీదకొచ్చి రాళ్ళేస్తారనమాట. ఓకేనా? రాళ్ళు, టమాటాలు, కోడిగుడ్లేసేసి థు! ఇదా మీ బతుకు అని జెప్పేసి ఊసి వెళ్తారు. మామూలుగా ఊసి వెళ్ళరు. కాండ్రించి ఊసి వెళ్తారనమాట. ఓకేనా? సో, ఇదంతా గూడా నేను ఒక కోపంతో చేస్తున్న వీడియో అండి. బికాజ్ ఐ నో ద రియాలిటీ. నాకు రియాలిటీ తెలుసు. కొంతమంది స్టూడెంట్స్ యొక్క మాట తీరుని బట్టి, వాళ్ళు ఏడ్చుకుంటూ నాతో చేసిన సంభాషణ బట్టి నేను చేస్తున్న వీడియో. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎప్పటికీ మనమైతే పీడబ్ల్యూడీ వాళ్ళకి సపోర్టివ్‌గానే ఉంటాము. ప్రతిసారి కూడా మనం 50% కోచింగ్‌లో ఆఫ్ ఇస్తున్నాము. ఒకవేళ మనకెవరన్నా స్పాన్సర్స్ వచ్చి మీ అకాడమీ తరపున పీడబ్ల్యూడీ వాళ్ళకి మేము డబ్బులు పే చేస్తామంటే మేము ఫ్రీగా మీకు కోచింగ్ ఇవ్వడానికి రెడీ. పోనీ ఎవరినైనా గవర్నమెంట్ స్పాన్సర్‌షిప్ గాని ఇంకేదన్నా తీసుకొస్తే మేము కంప్లీట్‌గా యూపీఎస్సీ కోచింగ్ గూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఓకేనా? అండ్ మేమేమో లక్షల కోట్లు డిమాండ్ చేయట్లేదు. జస్ట్ మన అకాడమీ సర్వైవల్ కోసం కావాల్సిన చిన్న అమౌంట్ ఇస్తే మేము మీకు కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైట్? అండ్ ర్యాంకర్‌లు వస్తారండి. ఎందుకు రారండి? మిమ్మల్ని మీరు నమ్ముకోండి. కష్టపడి చదవండి. మంచి మెంటర్స్ ఉన్నారు మన దగ్గర గూడా. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని, మీరు నమ్మి ముందడుగు వస్తే ఖచ్చితంగా మీకు గూడా ర్యాంక్స్ వస్తాయి. పెద్ద పెద్ద అకాడమీలోనే చదివితే ర్యాంకులు రావాలని చెప్పేసి రూల్ లేదు. ఓకేనా? సో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బయట జరిగే మీరన్నీ పట్టించుకోకండి. బయట కనిపించే పర్సన్స్ యొక్క అసలు స్వరూపం మీకు తెలుసుకునే ముందే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి. మీ పేరెంట్స్ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీని మీరు ఒక ప్రాపర్ ప్రొడక్టివ్ వేలో యూజ్ చేసుకోండి దయచేసి. ఓకేనా? మీడియాలో కనిపించేవన్నీ గూడా అవాస్తవాలు. అవన్నీ మీ కంటికి అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట. బట్ రియాలిటీ మీకు తెలీదు ఫ్రెండ్స్. రియాలిటీ మీరు తెలుసుకోండి. యూపీఎస్సీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఒక అతిపెద్ద మాఫియా, అతిపెద్ద కొన్ని వేల కోట్ల దందా అని చెప్తా నేను. ఓకేనా? అండ్ ఎవడన్నా దమ్ము ధైర్యం ఉన్నవాడు మరి డైరెక్ట్‌గా నాతో ఫోన్ మాట్లాడండి. డైరెక్ట్‌గా కలవడానికి గూడా నేను సిద్ధంగానే ఉన్నాను. భయపడే వ్యక్తినైతే గాదు. దిస్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీ అకాడమీ. థాంక్ యూ. జై హింద్.